ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాపాల వలన కలిగిన శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. వారు శత్రువుల చేతిలో బాధపడుతూ దేశం నాశనమై బబులోను చెరలోనికి వెళ్ళే పరిస్థితి వారికి ఏర్పడింది. అయితే చెరకు కొనుపోబడే దేవుని ప్రజలైన వారితో దేవుడు ముందుగానే తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ భవిష్యత్తును గురించి ముందుగానే దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది గనుక భయపడొద్దు అని దేవుడు మాట్లాడుచున్నట్లు అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలము దేవుడు వారిలో మార్పు కలుగు చేయడానికి వారిని శిక్షకు అప్పగించినప్పటికీ మరలా దేవుడు వారిని విడిపించి రక్షించి చెర నుండి విడిపించి వారి స్వదేశంలో వారిని స్థిరపరుస్తానని వాగ్దానముల ద్వారా మాట్లాడినట్లు ఈ 54వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దాన వచనాల్లో ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా కాలంలో ఇశ్రాయేలు ప్రజలను బహుగా బాధించిన వారు ఎవరంటే అష్షూరీయులు, బబులోనీయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉన్న కొన్ని రాజ్యాలు ఏదోము, మోయాబు, అమ్మోనీల ఆ జాతుల వారై ఉన్నారు. వీరు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను బాధించేవారంటే నగరాలను ధ్వంసం చేయడం, అంతేకాకుండా నగరమును చుట్టూ ముట్టడి వేసి క్షామానికి కరువుకి కారకులుగా వీరు ఉండేవారు. అంటే నగరాన్ని ముట్టడించడం ద్వారా ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, త్రాగునీరు వారికి అందుబాటులో లేని పరిస్థితి, ఆహార కొరత ఏర్పడడం, కరువు క్షామం వారు అనుభవిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ప్రజలను చంపేవారు, చెరకు తీసుకొని పోయి బానిసలుగా వారి చేత కఠినమైన సేవలు, కఠినమైన పనులు చేస్తూ ఉండేవారు. ఈ రీతిగా దేవుని ప్రజలను ఈ అష్షూరీయులు కావచ్చు, అదేవిధంగా బబులోనీయులు బహుగా బాధించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, బాధించే వారిని నీకు దూరం చేస్తాను, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, నీవు భయపడనక్కర్లేదని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్పు జరిగిందంటే పారసీక చక్రవర్తి అయిన కోరేషు కాలంలో బబులోన్ను అతడు జయించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడిపించి వారికి స్వేచ్ఛనిచ్చి దేవుని మందిరమును మరలా నిర్మించడానికి వారికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం నెరవేరినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు బాధించే వారిని దూరపరిచే దేవుడు, బాధించేవారు బాధ నుండి మనల్ని దూరపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా వారు ఉన్నప్పుడు వారి చేత ఐగుప్తీయులు కఠినమైన వెట్టి పనులు చేయించుకుంటూ వారిని బాధించారు. జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠినమైన సేవ వారి చేత చేయించుకొని వారి ప్రాణములను ఐగుప్తీయులు విసికించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో వారి దేవునికి మొరపెట్టినప్పుడు ఈ బాధించే ఐగుప్తీయులను దేవుడు వారికి దూరపరిచి, ఈ బాధించిన ఐగుప్తీయులను దేవుడు ఎర్ర సముద్రంలో హతమార్చి సంపూర్ణ విడుదల ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించినట్లు నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన ఈ కార్యక్రమం ద్వారా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది
కొన్ని అవమానకరమైన మాటల ద్వారా బాధిస్తూ ఉంటారు. కొంతమంది మనల్ని తక్కువగా మాట్లాడి తద్వారా బాధిస్తూ ఉంటారు. మరికొంతమంది ఉద్యోగం చేసే స్థలాల్లో కొన్ని హేళనకరమైన మాటలు, అపహాస్యకరమైన మాటలు మాట్లాడి బాధిస్తూ ఉంటారు. మరికొంతమంది సమాజంలో బాధిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులను కలుగజేసి మరికొంతమంది బాధిస్తారు. కుటుంబాల్లో సమస్యలు కలుగజేసి మానసిక పరిస్థితులను దెబ్బతీసి మానసికంగా కృంగిపోయేటట్లు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రాణములను విసిగిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాధించే వారిని నీకు దూరపరిచేదను, బాధించే వారి బాధ నుండి నీకు విడుదల దయచేస్తాను, బాధించే వారి బాధ నీకు దూరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇటువంటి వారు కలుగజేసే బాధను దూరపరుస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నిన్ను బాధపరుద్దామని, బాధకు గురి చేద్దామని తలంచే వారి నుండి నిన్ను దూరపరిచి, వారు పెట్టే బాధల నుండి నిన్ను దూరపరిచి దేవుడు కాపాడి నీకు విడుదల అనుగ్రహిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని బాధించిన వారి చేతిలో నుండి దావీదును విడిపించి వారిని దూరపరిచినట్లు దానియేలునకు బాధ కలుగు చేసి దానియేలును బాధపరుద్దామని ఎవరైతే పన్నాగాలు పన్నారో వాటిని విఫలపరిచి దానియేలుకు విడుదల అనుగ్రహించినట్లు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వీక్షిస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరే ఆత్మీయతను నీవు కలిగి ఉంటే బాధించే వారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు అని ఈ వాగ్దానాన్ని దేవుడిని పట్ల నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు ప్రభువా. నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే బాధించి వారు నీకు దూరంగా ఉందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు అనే వాగ్దానాన్ని మీరు మా పట్ల నెరవేరుస్తానని, ఏ రీతిగా నెరవేరుస్తారో కూడా మాట్లాడినందుకు నీకు స్తుతులు ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాల్లో అభివృద్ధిని కలుగు చేయండి ప్రభువా. విశ్వాసాన్ని బలపరచండి, ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యాలు దీవించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, ప్రయత్నాల్లో దేవాని విజయాలను, సఫలతను మీరు అనుగ్రహించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.